కనాను దేశంలో నివసించిన 7 రకాలైన జాతులను దేవుడు మోషేతో వారిని వెళ్ళగొట్టాలి అని చెప్తూ వచ్చిన సందర్భంలో ఆ జాతులలో ఒక జాతి గురించి మనము బైబిల్ స్టడీలో నేర్చుకోబోతుంటున్నాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. చదువుదాము. దేవుడు మోషేతో మాట్లాడుతుంటున్న సందర్భం ఇది. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీలు, కనానీయులు, పెరీజీలు, హివ్వీలు, యెబూసీలు అను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడిని యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలేను, వారిని నిర్మూలం చేయవలేను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీ వారితో వియ్యమొందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్నిని మీదికి రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయను. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పడగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయవలేను. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనక తాను మీ శత్రువులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనక యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి మీ దేవుడని యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను అనుసరించువాడును స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు అనియు తన్ను దేశించు వారిలో ప్రతి వారిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకునవలేను. ఆయన తన్ను ద్వేషించు వారి విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకునవలేను. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం కొరకు. ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, మీ మహిమను బట్టి రాత్రి బైబిల్ స్టడీకై మాకు ఇచ్చిన ఈ అభిషేకాన్ని బట్టి వందనాలు. అమోరీల గురించి మేము నేర్చుకోబోతున్నాం. దేవా సహాయం చేయండి, వాక్యంతో మాట్లాడి దర్శించు, వారి ద్వారా మేము నేర్చుకునే పాఠం ఏంటో సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ చేసుకున్నాము. ఈ రాత్రి బైబిల్లో నుండి మరి కనానులో నివసించే 7 రకాల జాతులలో నుండి ఒక జాతి అయిన అమోరీల గురించి మనము నేర్చుకోబోతుంటున్నాం. అమోరీలు సంఖ్యాకాండము 33వ అధ్యాయము 45 నుండి 46 వచనాల వరకు చూద్దాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం
45, 46 వచనాలు చదువుకుందాం. ఇయ్యో అబారీములో నుండి బయలుదేరి దిబోను గాదులో దిగిరి. దిబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాయిములో దిగిరి. అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నెబో ఎదుటి అబారీము కొండలలో దిగిరి. ఇది ఇశ్రాయేలీల ప్రయాణం. ఇశ్రాయేలీలు ప్రయాణంలో కనాను దేశంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి ప్రయాణంలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించుకొని కనాను దేశం యొక్క ప్రయాణంలో వారు ఉన్నారు. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు వారు ఎక్కడెక్కడ దిగినారు, ఏ స్థలాలు దిగినారు అనే దాని గురించి సంఖ్యాకాండంలో చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి మన చదివిన భాగంలో దిబోను గాదులో నుండి అక్కడ ఏమిందంట, ఇయ్యో అబారీములో నుండి బయలుదేరి దిబోను గాదులో దిగిరి. అంటే ఈ ప్రాంతం ఏ ప్రాంతము అంటే ఇది అమోరీలు నివసించే ప్రాంతము. అమోరీలు నివసించే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మరి కనాను ప్రయాణంలో ఉంటున్న ఇశ్రాయేలీలు అక్కడ దిగినారంటే ప్రయాణం అక్కడ ఆపి అక్కడ మరి గుడారాలు వేసుకొని అక్కడ కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉంటారనమాట. ఆ సందర్భాన్ని గురించి సంఖ్యాకాండంలో చెప్పబడుతూ వచ్చింది. సరే, ఈ దిబోను అనగా క్షీణించుట అని అర్థం అని రాయబడుతూ వచ్చింది. దిబోను అంటే క్షీణించుట అని అర్థము మరి చెప్పబడుతూ వచ్చింది. అమోరీయులు అంటే ఎవరు? వీరి మూల పురుషుడు ఎవరు? అసలు ఏంటి అమోరీయులను గురించిన సంగతి ఏంటి? అమోరీయులు ఎక్కడి నుండి వచ్చినారు? అమోరీయులు ఏ జాతి వారు అనే విషయాన్ని మనం బైబిల్లో నుండి పరిష్కారంగా తెలుసుకుందాం. అమోరీయులు మరి నోవాహు కుమారులలో ఒకడైన హాము సంతానము నుండి వచ్చిన వాడని, ఆ సంతానంలో వచ్చిన వారే వీరంతా, ఈ జాతులన్నీ కూడా చెప్పబడుతూ వచ్చినాయి. భూమి మీద ఉంటున్న సకల జాతులు 7 ఖండాల్లో నివసించే ప్రజలంతా కూడా నోవాహు కుమారులు. ఎవరెవరు? సేము, హాము, యాపేతు అనే ఈ ముగ్గురు సంతానముడు వచ్చిన ప్రజలే ఈ ప్రపంచ నలుమూలల 7 ఖండాల్లో నివసించే ప్రజలు అనే బైబిల్ స్పష్టంగా మనకు చరిత్ర వివరిస్తుంది. కాబట్టి మానవుని చరిత్ర ఎవరైనా తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికే రావాలి. బైబిల్లోనే మానవుని యొక్క మరి జన్మ గురించి, మానవుడు ఎక్కడి నుండి ఉద్భవించిండు, ఈ ప్రపంచ నలుమూలలో ఉంటున్న సకల జాతుల ప్రజలు ఎవరి నుండి వచ్చినారు, అసలు వారి మూలాలు ఏంటి, వారి సంగతులు ఏంటి, ఈ తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమే. కాబట్టి పరిశుద్ధ గ్రంథం దగ్గరికి రావాల్సిందే, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాల్సిందే. ఆదికాండం 10వ అధ్యాయంలో ఈ జాతుల గురించి చెప్పబడుతూ వచ్చింది. ఆదాము నుండి వచ్చిన జనములు, అప్పటికే ఆదాము నుండి వచ్చిన వారు నోవాహు కాలంలో భూమి అంతా దాదాపుగా కొన్ని ప్రాంతాల వరకైనా విస్తరించి ఉన్నారన్నమాట. ప్రజలు భూమి అంతా నిండింది. అందుకే ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. భూమి మీద నరులు విస్తరించిన తర్వాత వీళ్ళు ఏం చేసిరంటే అక్రమమైన కార్యాలు చేసిండ్రు. తమ సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి, తమను సృష్టించిన దేవుణ్ణి మర్చిపోయి వారు తమకిష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. అందుకే అందరూ తమకిష్టమైన త్రోవను తొలగిపోయిరి అని రోమిలికి రాసిన పత్రికలో మనం చూడగలం. అందరూ తమకిష్టమైన త్రోవకు తొలగిపోయినారు. ఏకంగా ఏమైపోయినారట? పనికి మాలిన వారైపోయినారు. దేవుడు భూమి మీద ఉంటున్న ఈ మానవ జాతిని చూసినప్పుడు మరి సంతాపము నొందిందంట. భూమి మీద ఉంటున్న ఈ మనుషులను సృజించింది నేను ఇందుకేనా? చెడిపోవడానికా? కాబట్టి నాశనం కావడానికా అని దేవుడు సంతాపం నొందినాడు. అందుకనే నోవాహు కుటుంబాన్ని
దేవుడు నోవాహుతో మాట్లాడి నోవాహు దేవుని చేత కృప పొందిన వాడుగా ఆ తరములో కనపడుతున్నాడు. కాబట్టి నోవాహును తన కుటుంబ రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసుకోమన్నాడు. తర్వాత ఆ ఓడ తయారవుతుంది. ఓడ ఒక పక్క తయారవుతుంది, ఒక పక్క మరి నోవాహు సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమని? జలప్రలయం వస్తుంది, నాశనం కాబోతుంది, ప్రపంచమంతా నాశనం కాబోతుందని దేవుడు ప్రకటించమన్నాడు. అయితే ఆయన ప్రకటిస్తున్నాడు, ప్రజలైతే వినలేదు. ప్రజలైతే నోవాహు మాట వినలేదు. వారి పరిస్థితి ఎలా ఉందని మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వారు తినుచు త్రాగుచు ఎట్టున్నారంట? తినుచు త్రాగుచు, పెళ్లిళ్ళు చేసుకొనొచ్చు, పెళ్లికి ఇచ్చుచు, ఇండ్లు కట్టుకొనొచ్చు, నార్లు నాడుచు, వారు రంగరంగ వైభవంగా వారు ఉన్నారంట. అంతేకాదు, వారు వర్షం వచ్చి, వరదలు వచ్చి కొట్టుకొని పోతున్నా కూడా వర్షం వచ్చి మొత్తం ఆకాశ తూములు విప్పబన్నాయి. భయంకరమైన ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంది. వర్షం వచ్చి కొట్టుకొని పోతున్నా కూడా వారికి గుర్తు లేదంట. అంతటి మత్తులోకి వెళ్ళిపోయినారు. భయంకరమైన తాగుడుబోతులై, భయంకరమైన వ్యభిచారులై, భయంకరమైన ఏమైపోయారంటే మత్తులోకి వెళ్ళిపోయినారు. అలాంటి పరిస్థితిలో ఆ కాలం నుండి నోవాహు కాలంలో ఉన్న ఆదాము నుండి వచ్చిన నోవాహు కాలం వరకు వచ్చిన జనాంగమంతా, భూమి మీద విస్తరించిన జనాంగమంతా జల ప్రళయం చేత తుడిచివేయబడింది. తుడిచివేయబడిన తర్వాత నోవాహు కుటుంబంలో నోవాహు కుమారులు 3 ఉన్నారు. ఆ ఓడలో మరి రక్షించబడిన వారు, ఆ ఓడలో నుండి బయటకు వచ్చిన వారు షేము, హాము, యాపేతు అనే ఈ 3 ద్వారా మరలా ఈ ప్రపంచ నలుమూలలా ప్రజలు విస్తరించినట్లుగా చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఈ ప్రపంచ మానవుల మరి ఉద్భవం ఎలా జరిగింది, మనుషుల పుట్టుక ఎలా జరిగింది, వీళ్ళందరి యొక్క చరిత్ర ఏంటి అంటే మనం బైబిల్ దగ్గరికే రావాలి. ఆదికాండం 10వ అధ్యాయంలో మరి వీరెవరు, అసలు ఏ జాతులు, ఇప్పుడు మనం చదువుకుంటున్న అమోరీలు ఏ జాతి నుండి వచ్చినారు, అసలు ఏంటి, ఈ విషయాలు చూస్తే ఇక్కడ వాళ్ళ గురించి రాయబడుతూ వచ్చింది 10వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ మనం ఈరోజు నేర్చుకోబోయే అమోరీయుల చరిత్ర కూడా వారి గురించి మనం నేర్చుకుంటున్నామంటే వారు ఎక్కడి నుండి వచ్చినారు, అసలు ఏంటి, వారిని గురించిన వివరం ఏంటి అని మనం చూస్తే ఇది ఆదికాండం 10వ అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం. మొదట, ఇది నోవాహు కుమారుడగు సేము, హాము, యాపేతను వారి వంశావళి. జల ప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి అని చెప్పండి. సేము, హాము, యాపేతు అనే ఈ నోవాహు కుమారుల యొక్క ముగ్గురి కుమారుల యొక్క సంతానము, అభివృద్ధి, ఎవరి నుండి వచ్చినారు అనే దాని గురించి మొత్తం 10వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం అమోరీల గురించి నేర్చుకుంటున్నాం కనుక 15వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 10వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. కనాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతును, యెబూసీలను, అమోరీయులను, గిర్గాసీలను, హివ్వీలను, హర్కీలను, సీనీలను, అర్వాదీలను, సెమారీలను, హామాతీలను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. చాలండి. ఇక్కడ మనకు 15వ వచనంలో అమోరీయులు కనపడుతున్నారు. 15వ వచనంలో ఎవరు కనపడుతున్నారు చెప్పండి? అమోరీయులు. సరే, ఈ అమోరు ఎవరి నుండి వచ్చినాడంట? కనాను నుండి వచ్చినాడు. ఈ కనాని ఎవరు కుమారుడు? అలాగే మరి మనం పైకి వెళ్ళిపోతే పై వచ్చినాలో చూడండి, కనాను అనే వ్యక్తి ఎవరి సంతానము, ఎవరి నుండి వచ్చినాడు అని మనం చూస్తే ఇక్కడే పై వచ్చినాల్లో చెప్పబడుతూ వచ్చింది. చూద్దాం. హాము కుమారుడు అన్నట్టు చదవండి వచ్చినాం. ఎక్కడుంది మాట? 6వ వచనం చదవండి. 6వ వచనంలో ఉంటుంది మాట. హాము కుమారులు కూషు, మిస్రాయేము, పూతు,
కనానను వారు. ఓకే, కనాను ఎవరి నుండి వచ్చినాడంట? హాము కుమారుడు. కనాను ఎవరు కుమారుడు? హాము కుమారుడు. నోవాహు కుమారుడు హాము. హాము కుమారుడు కనాను. కనాను నుండి వచ్చిన వారే ఎవరంట? కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీలను, అమోరీలను. ఎన్నోవాడు అమోరీ? అమోరు అనే వ్యక్తి ఎన్నోవాడు? నాలుగోవాడు. కాబట్టి ఇతడు కనాను కుమారుడు అని చెప్పట్టు వచ్చింది. కాబట్టి వీళ్ళంతా కూడా హాము సంతానము నుండి వచ్చినవారు. బైబిల్లో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల మీద భయంకరంగా యుద్ధాలు చేసి భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే వీళ్ళే హాము నుండి వచ్చిన సంతానం. వీరినే వీరు అన్యజాతులు అని చెప్పడుతూ వచ్చింది. అందుకనే వీరు వారికి ఉన్న సాంప్రదాయాలు, వారికి ఉన్న మరి పద్ధతులు, వారికి ఉంటున్న వాటన్నిటిని బట్టి చూస్తే దేవుడికి కోపం పుట్టించే పనులు. ఎందుకంటే తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు ఏం చేసిండ్రు? మర్చిపోయిన వారుగా కనపడుతున్నారు. వారు తమకి సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయిన వారుగా కనపడుతుంటున్నారు. అందుకనే తమ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోవడం ద్వారా, తమకు అనుకూలమైన వాటిని దేవుళ్ళుగా పెట్టుకున్నట్టు ద్వారా ఇవేమైందంటే వారి మనసులోంటి, వారి మట్టి బుర్రలోంటి వచ్చిన ఆలోచనల ద్వారా వారు కలిగి ఉన్న పద్ధతులు, ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని కోపం పుట్టించే పనులు. అందుకనే ఈ జాతులను మీరేం చేయాలంటే కనాను దేశంలో నుండి వెళ్ళగొట్టాలి. ఎందుకు? ఇశ్రాయేలీలు వీరిని ఎందుకు వెళ్ళగొట్టాలి అంటే అమోరీయులు పూజించే దేవత అమోరు దేవత అని చెప్పబడింది. అమోరీయులు వీళ్ళు ఏం చేసినంటే సృష్టికర్తను విడిచి వారే కల్పించుకున్న దేవతను వారు పూజలు చేయడానికి మరి మొదలు పెట్టుకున్న వారు అన్య జాతులు. వీరు చేసే హేయ క్రియల ద్వారా మరి ఇశ్రాయేలీలకు ఎంతో నష్టము. లేకపోతే వారి అలవాట్లు, వారి పద్ధతులు నేర్చుకుంటే ఇశ్రాయేలు కూడా దేవునికి కోపం పుట్టించేవారుగా ఉంటారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు అంటే ప్రత్యేకమైన జనాంగం, ప్రతిష్ఠ జనం. కాబట్టి దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన విధానంలో వారిని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ జనం, దేవుని సొత్తు అయిన ప్రజలు, రాజులైన యాజక సమూహం అని మనం పేతురు రాసిన పత్రికలో చూస్తాం. దేవుడు కూడా వారిని అలా ఏర్పరచుకున్నాడు. భూమి మీద దేవుని రాజ్యం అంటూ, దేవుని పిల్లలంటూ, దేవుని రాజ్యం ఏంటో అది ఎలాంటిదో ఉండాలన్నదే ఆయన యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశం. అందుకనే ఇశ్రాయేలును పట్టుకుంటూ వచ్చినాడు దేవుడు. ఆ ఇశ్రాయేళ్ల ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటూ వచ్చినాడు. అయితే ఈ అమోరీల యొక్క పరిస్థితులు వీటన్నిటిని చూసినప్పుడు దేవుడు వీరిని కనాను దేశంలో నుండి వెళ్ళగొట్టాలి అని చెప్తూ వచ్చిండు. వారిని వెళ్ళగొట్టాల. ఇది మనం ద్వితీయోపదేశకాండంలో చెప్పబడుతూ వచ్చింది. ఏమని? 7వ అధ్యాయం 1వ వచనంలో వారిని ఏం చేయాలంట? కనాను దేశంలో నివసించే వారిని ఏం చేయాలంట? వారిని ఎల్లగొట్టాలి అని చెప్పబడుతూ వచ్చింది. నిర్గమకాండంలో దేవుడు మోషేతో మాట్లాడతాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తు దేశ చేతిలో నుండి వారిని విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాస స్థానమైన వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. చాలు. ఇప్పుడు ఎవరి ఆ కనాను ప్రాంతం ఎవరిదంట? అమోరీలు, హిత్తీలు, హివ్వీలు, పెరిజీలు, యెబూసీలు, వీళ్ళంతా ఎవరు సంతానం? కనాను సంతానం. అందుకనే ఆ భూమికి ఏం పేరు వచ్చింది? కనాను
అనే ఆ దేశం పేరు కనాను అనే పేరు వచ్చిందనమాట. అది దేశం ఎలాంటిదంటే భూమధ్యకు, అది ఈ ప్రపంచ నలుమూలలకి అది మధ్య భూభాగము అంటారు అనమాట. నడిబొడ్డు అంటారు కదా, నడిబొడ్డు. ఈ ప్రపంచానికి నడిబొడ్డు ఏది? ఆ కనాను భూమి. ఆ కనాను భూమి ప్రపంచానికి నడుబొడ్డు. అంతేకాదు ఆ స్థలం మీద ఆయన కనుదృష్టి ఉంది. ఎవరు 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 కనుదృష్టి? ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తే, నీ దేవుడిని యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉంది. ద్వితీయోపదేశకాండంలో మనం చదివితే ఉంటుంది అనమాట. కాబట్టి ఆ దేశం కరువనని దేశం, ఎంతో మంచి దేశం. ఆ దేశంలో ఎవరున్నారు చెప్పండి? దేవునికి అయిష్టమైన జాతులు ఉన్నారు. దేవుని వ్యతిరేకమైన ప్రజలు, వారి లక్షణాలు, వారి పద్ధతులు, వారి యొక్క క్రియలు చూసినప్పుడు దేవుని కోపం పుట్టించే పనులు. ఈ భూమి ఎవరిది? ఎవరిదంటే ఈ భూమి? ఇది దేవుంది. ఈ భూమి దేవుంది. లేవికాండం చెప్పడం చూడండి. వారిని వెళ్ళగొట్టడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. మాట చూద్దాం. లేవికాండం 25వ అధ్యాయం 23వ వచనం చదవండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు చాలండి. భూమి నాదే. ఇప్పుడు చెప్పండి, కనాను భూమి ఎవరిది? దేవుంది. మరి అందులో నివసించే 7 రకాలైన జాతి ప్రజలు ఎవరు? ఆయన సృష్టించిన వారే. వింటున్నారా? హాము నుండి వచ్చిన సంతానమే వాళ్ళు కూడా. కాకపోతే వీరేం చేశారంటే తమ సృష్టికర్తను విడిచినారు. తమ సృష్టికర్తను వారు స్మరణకు తెచ్చుకోలేదు. తమ సృష్టికర్తను వారు మర్చిపోయినారు. ఆ సృష్టికర్తను మరి తెలుసుకునే విషయంలో వారు ఫెయిల్ అయినారు. నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఈ భూమిని పుట్టించింది ఎవరు? నన్ను పుట్టించింది ఎవరు? ఆయన ఎవరు అన్నది వారికి గ్రహింపు లేదు. అసలు అమోరీయులు అంటే వాళ్ళ గురించి రాయబడుతూ వచ్చిన సందర్భం ఏంటంటే వారు గర్విష్ఠులంట. అమోరు అంటే అర్థం ఏంటంటే గర్వము. అమోరు అంటే అర్థం ఏంటి? గర్వము. అమోరు అంటే గర్వము అనే అర్థం. గర్వము, అహంభావము, అంటున్నారా, డంబము, అతిశయము, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి. సరే, వీరు అమోరీలు. ఈ అమోరీల విషయానికి మనం వచ్చినప్పుడు ఆదికాండము 15వ అధ్యాయం 17 నుండి 21 వచనాల్లో ఈ దేశాన్ని అబ్రహాముకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిండు. ఆదికాండంలో చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు చూద్దాం. యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనీజీయులను, కద్మోనీలను, హిత్తీయులను, పెరీజీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యబూషీయులను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. 21వ వచనంలో ఎవరు కనపడుతున్నారు? అమోరీయులు. ఎక్కడ నివసిస్తున్నారు వీళ్ళు? కనానులో నివసిస్తున్నారు. కనానులో అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినాడు. అబ్రహాముతో దేవుడు ఏం చేసినట? వాగ్దానం చేసినాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో కూడా, సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో ఈ సీహోను రాజు, ఈ రాజులు అమోరీయులుగా మనకు కనపడతారు. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 21 వచనం చూద్దాం. 21, 22 వచనాలు. అమోరీయుల రాజైన సీహోనును సీహోను
ఇశ్రాయేలును తన పొలిమేరలను దాటనీయలేదు. సీహోను తన సమస్త జనములను కూర్చుకొని ఇశ్రాయేలీలను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళి యాహాజుకు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధం చేసెను. చూడండి, వీళ్ళ స్వభావాలు వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు మరి ఇశ్రాయేలీలు ఏదో ప్రేమతో అడిగిండ్రు, వీళ్ళు పోవాలంటే పోలేరా? కాబట్టి ఏం చేసిండ్రు, పర్మిషన్ అడిగినారు. మీ దేశం గుండా మీ కనానికి పోవాలంటే ఈ దేశం మీదనే పోవాలా, ఆ దేశం మీద పోవడానికి మీ పొలాల్లో పోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ముట్టం అని చెప్పారు. అయితే అతడు ఏం చేసింటే మేము పోనీయం అని చెప్పడమే కాకుండా ఏం చేసినట్ట, కొంతమంది ప్రజలను పోగు చేసుకొని ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చి యుద్ధం చేసినంట. ఎవరు? సీహోను రాజు, ఓగు, సీహోను. వీళ్ళు ఎవరంట? ఎవరు రాజులు వీళ్ళు? అమోరీల రాజులు, అమోరీల రాజులు. కాబట్టి ఈ రాజులు మరి ఇశ్రాయేల్ మీద వ్యతిరేకంగా యుద్ధం చేసిన వారుగా మనకు కనపడతారు. అలాగే మరి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయంలో కూడా ఈ ఓగు రాజు, ఓగు అనే వ్యక్తి మనకు కనపడతాడు. ఇతను సీహోను రాజు చూసినాం. ఓగు కూడా ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో మనకు కనపడతాడు. సరే, ఇప్పుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో అమోరీలను యెహోషువ కాలంలో మరి ఇశ్రాయేలీలు మరి జయించినట్లుగా యెహోషువ కాలంలో చెప్పబడుతూ వచ్చింది. దాని విషయం చూద్దాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో యెహోషువ కాలంలో ఏం జరిగిందంటే అమోరీలను దేవుడు ఇశ్రాయేలుకు అప్పచెప్తూ వచ్చినాడు. అసలు ఆ సందర్భంలోనే వారితో యుద్ధం చేసేటప్పుడే యెహోషువ సూర్య చంద్రులను ఆపింది. ఒక రోజంతా ఆపినట తిరగకుండా. కాబట్టి ఒక రోజంతా వాటిని ఆపిండు దేవుడు యెహోషువ ద్వారా, యెహోషువ ప్రార్థన ద్వారా దేవుడు ఆపుతూ వచ్చిండు అనమాట. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడే ఆపింది. అయితే అమోరీలను ఏం చేసినట 12వ వచనంలో, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేయగా, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని చెప్పబడుతూ వచ్చిందనమాట. కాబట్టి ఈ విషయము ఆ సందర్భంలోనే అవి ఆగినది అన్నట్లుగా చెప్తుంటున్నాడు. సరే, మొత్తానికి దేవుడు ఏం చేసినంటే వారిని యెహోషువ కాలంలో మరి జయించినట్లుగా, చిత్తుగా వారిని ఓడించినట్లుగా కూడా చెప్పబడుతూ వచ్చింది అమోరీలు. మొత్తానికి అమోరు అనగా వీరికున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు గర్విష్ఠులు. ఎవరంటే వీళ్ళు గర్విష్ఠులు. అమోరు అంటే గర్వము, అహంభావము, డంబపు మాటలు, ప్రగల్భాలు అని కూడా చెప్పచ్చు వీరి గురించి అన్నమాట. ప్రగల్భాలు అంటే ఏముండవు కానీ ప్రగల్భాలు పలుకుతా అంటారు. తర్వాత డంబముగా మాట్లాడుతూ అంటారు. తర్వాత అహంభావము, గర్వము, అతిశయం. దేన్ని బట్టి అతిశయం ఏంటంరా? దేన్ని బట్టి అతిశయం? దీనిని కనాను దేశంలో ఉండడానికి వీల్లేదు. ఇలాంటి జాతి కనాను దేశంలో ఉండడానికి వీల్లేదు. ఈరోజు మనం వీరి నుండి ఏ పాఠం నేర్చుకోబోతుంటున్నామంటే, పరలోక సంబంధమైన కనాను, పరమ కనాను ప్రయాణములో ఉంటున్న మనం, ఆ కనాను యొక్క ప్రయాణములో ఉంటున్న మనము కూడా అక్కడికి ప్రవేశించిన తర్వాత, అంటే అందులో ప్రవేశించిన తర్వాత ఇలాంటి లక్షణాలు ఏవి కూడా ఉండకూడదు అన్నది ఆయన ఉద్దేశం. వింటున్నారా? వారు ఒక్కొక్క జాతి ఒక్కొక్క పాపానికి గుర్తుగా కనపడతారు. వాళ్ళు అమోరీలు దేనికి గుర్తు? గర్వము, అహంకారము, అతిశయము, దీనికి గుర్తు. ఎవరు చెప్పండి? అమోరీలు అనగానే గర్విష్ఠులు, అహంకారులు, అతిశయుక్తులు, తర్వాత డంబపు మాటలు మాట్లాడేవారు, ప్రగల్భాలు పలికేవారు అని. తర్వాత వారు నివసించేది కూడా గుడారాలలో, వారు నివసించేది కూడా ఆ ప్రాంతాలలోనే.
అయితే వీరిని ఎందుకు దేవుడు వీరిని జయించాలా అన్నాడు ఇశ్రాయేలుతో? వీరిని వెళ్ళగొట్టాలి, వారిని పూర్తిగా నిర్మూలన చేయాలని ఎందుకు అన్నాడు? గర్విష్ఠులు దేవుని ఎదుట నిలవలేరు. వాక్యం ఏం చెప్తుంది? గర్విష్ఠులు దేవుని ఎదుట నిలవలేరు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 8వ అధ్యాయము 13వ వచనంలో. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనుటయే. ఇంకా గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహాయం. ఇవి అంటే దేవుడికి ఏంటంట? అసహాయం. ఇలాంటి ఈ జాతి అహంకారము, కుటిలమైన మాటలు, అసహాయం పుట్టిస్తాయంట దేవునికి. అందుకే వీరు ఎక్కడ ఉండకూడదు చెప్పండి? ఇశ్రాయేలీలై అనబడిన ప్రతిష్ఠ జనాంగం, ఏర్పరచబడిన జనాంగముతో వారు ఉండకూడదు. వారితో వీరు వియ్యం పొందకూడదు. వారి పిల్లల్ని వీరికి, వీరి పిల్లల్ని వారికి చేసుకోకూడదు. అస్సలు వీరు ఏం చేయాలా? వీరు అసహాయం, దేవునికి అసహాయం కలిగించే జనులు. అందుకని వీరు ఎక్కడ ఉండాలా చెప్పండి? వారు దూరంగా ఉండాలా. ముఖ్యంగా అసలు వారికి సమీపంగానే ఉండకూడదు. పూర్తిగా వారిని నిర్మూలన చేయాలి, వాళ్ళని వెళ్ళగొట్టాలి. ఎక్కడి నుండి? కనాను దేశంలో వెళ్ళగొట్టాలి, వారితో యుద్ధం చేయాలి, వారితో పోరాడాలి అని చెప్తూ వచ్చినాడు. కాబట్టి నేడు కూడా క్రైస్తవులమైన మన జీవితాల్లో కూడా అమోరీలు అనే గర్వం, అమోరీలు అనే మాట అయినప్పుడల్లా ఏం అర్థం కావాలా? గర్వము, అహంకారము, అతిశయము, లోబడనతనం. వింటున్నారా? వీటిని ఏం చేయాలా? వీటిని నశింపజేయాలా, వీటిని మన జీవితాల్లో వెళ్ళగొట్టాలా. ఇవి దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవునికి అసహాయం పుట్టించే కార్యాలు. కాబట్టి గర్విష్ఠులు అంటే నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. ఒక ఆయన పెద్ద సేవకుడు స్వర్జన్ గారు ఏం చేస్తుంటే, ఈ గర్వము అనేది ఎక్కడెక్కడ కనపడుతుంది, గర్వము అనేది అని నాలుగు విషయాలు ఆయన చెప్తూ వచ్చిండు. ఏంటి మొదటంటే గర్వమును గురించి ఆయన చెప్తూ వచ్చిన విషయాలు, 4 రకాలైన విషయాలు ఏంటంటే, ఇది అందం. మొదటిది ఏంటంట? అందాన్ని చూసి గర్వించేది, గర్వం. అంటే అందాన్ని చూసి గర్వపడ్డం, అందాన్ని చూసి గర్వపడ్డం. ఇక రెండవది ఏంటంటే, రెండవది ఏంటంటే జాతి, అంటే కులమును బట్టి గర్వించడం, కులాన్ని బట్టి గర్వించడం. మూడవది ఏంటి? తానున్న ప్రాంతం దాన్ని బట్టి గర్వించడం. నేనున్న ప్రాంతం, నేనున్న ప్లేసు, నేనున్న ప్రదేశం, అంటే ఆ స్థలాన్ని చూసి, లేకపోతే తనకున్న దాని అంతటిని చూసి గర్వించడం. నాలుగోది ఏంటంటే దేవుడు తనకిచ్చిన కృపను పొంది గర్వించడం. కృపను పొందిన తర్వాత దేవుడిచ్చిన తన ఆధిక్యతను బట్టి గర్వించడం. వింటున్నారా? ఇది విశ్వాసులలో కనపడకూడదు అనేది దేవుని ఉద్దేశం. ఈ అమోరీల గురించి దేవుడు మనకు ఏం నేర్పిస్తున్నాడంటే, వారు గర్విష్ఠులు, అహంకార ప్రజలు, వారు డంబపు మాటలు గలవారు, వారు ప్రగల్భాలు పలికేవారు. వింటున్నారా? ఏమి లేకపోయినా ప్రగల్భాలు పలికేవారు. అందుకనే ఇలాంటి పాపము, గర్వం అనేది భయంకరమైన పాపం. ఒక ఆమె ఒక హీరోయిన్ అనుకుంటా, ఆమె తనకున్న అందమును చూసి చాలా గర్వించేదంట. తనకున్న అందాన్ని చూసి ఓ రోజు ఒక దైవ సేవకుడు ఆమె దగ్గరికి పోయి యేసుని గురించి చెప్పినట్టు, సువార్త చెప్పినట్టు, యేసుని నమ్ముకోమని చెప్తే ఆమె ఏం చేసిందంట తెలుసా?
నా అందము కంటే నీ దేవుడు గొప్పోడా అనేదంట. చూసిందా? నాకున్న అందము కంటే నీ దేవుడు గొప్పోడా, నా అందమే నాకు గొప్ప అనేదంట. కొన్ని రోజులకి ఏ అందాన్ని చూసి ఆమె మోసపోయిందో ఆ ముఖానికి భయంకరమైన అవేంటి గడ్డలు అవి వచ్చినాయంట, పుండ్లు వచ్చినాయంట. ముఖం ఏమైపోయిందంటే ఈకారం అయిపోయింది. దేన్ని బట్టి గర్వించింది? అందమును బట్టి. అందం అంటున్నారా? అందమును బట్టి గర్వించింది. వాక్యం ఏం చెప్తుంది? అందం మోసము, సౌందర్యము వ్యర్థం. మనకున్న గర్వము అందాన్ని బట్టి, రెండవది ఏంటి? కులాన్ని బట్టి, కులమును బట్టి కూడా. కొంతమంది గర్విస్తూ అంటారు, నా కులం ఏమనుకుంటాను, నేను పెద్ద కులం నుండి వచ్చిన. వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదం లేదు, అందరూ పాపులే. పాపం విషయంలోకి వచ్చినప్పుడు అందరూ పాప విషయంలో సమానులే. వింటున్నారా? కులము, కులాన్ని కులాన్ని ఎంట పెట్టుకొని రాలే. వింటున్నారా? కాబట్టి దేవుడు ఒక మనిషి నుండి అనేకమైన జాతులను పుట్టించినాడు. ఆదాము అనే ఒక మనిషి నుండి భూమి మీద ప్రపంచ నలుమూలలో ఉంటున్న జాతులను దేవుడు పుట్టించినాడు. ఒకవేళ నీకు అందం ఉండొచ్చేమో, వింటున్నారా, మంచి సౌందర్యము ఉండొచ్చేమో, దాన్ని బట్టి గర్వించాకు. అది నాశనానికే ముందు. వాక్యం ఏం చెప్తుంది? నాశనమునకు ముందు గర్వము, పడిపోవడానికి ముందు అహంకారము నడుచును అని చెప్పబడింది. అందాన్ని చూసి మోసపోవద్దు. రెండవది, కులాన్ని చూసి మోసపోవద్దు. కులం అనే గర్వం, కులాన్ని చూసిన గర్వం, నాది పెద్ద కులం, ఆ కులం, ఈ కులం, గర్వం. కులము నిన్ను రక్షిస్తుందా? కులము నిన్ను మోక్షం చేర్చుందా? కులము నీకు పరలోకం ఇస్తుందా? వింటున్నారా? కాబట్టి ఈ కులము ద్వారా గర్వించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కులాన్ని బట్టి మోసపోతుంటున్న వారు కూడా ఈ సమయంలో తెలుసుకోవాలి. కులాన్ని ఎంట పెట్టుకొని రాలే. ఒకరోజు చచ్చిపోయిన తర్వాత అందరు ఆడికి పోవాలా? ఆ మట్టిలోకే కదా. తక్కువ కులాలు అక్కడికే, ఎక్కువ కులాలు కూడా అక్కడికే. ఒకే సూర్యుడు అందరికీ, ఒకే వర్షం అందరికీ, ఒకే భూమి మీద తిరుగుతున్నారు. ఏంటి వారికి ఈరుకున్న తేడేంటి? ఒకే రక్తం అందరికీ. వింటున్నారా? ఇక కులం ఎక్కడి నుండి వచ్చింది? మనం పెట్టుకునేది భూమి మీద. దాన్ని బట్టి గర్వించొద్దు. గర్వము నాశనానికి నడిపిస్తుంది. ఎప్పుడైతే గర్వం మనలో స్టార్ట్ అయిందో మన పతనానికే కారణం అన్నది మర్చిపోవద్దు. మూడవది ఏంటి చెప్పండి? తానున్న ప్రాంతం అంటే తన ఊరు కావచ్చు, తన నివసించే పట్టణం కావచ్చు. నేను ఎక్కడ నివసిస్తానో తెలుసా? అమెరికా. గర్వపడగకు. నువ్వు అమెరికాలో ఉన్నప్పటికీ ఏం చేయాలా? గర్వపడద్దు. ఇంకా నేను హైదరాబాద్ తెలుసా? హైదరాబాదులో ఎక్కడైనా నివసించు, లేకపోతే సిటీలో ఉండు, ఏ సిటీలోనైనా ఉండు. పల్లెటూరు వ్యక్తిని చూసి గర్వించకు. అందరూ పోయేది ఆ మట్టిలోకి. ప్రాంతాలను బట్టి మనిషి గర్వించదు. అందమును బట్టి మనిషి గర్వించొద్దు. రెండవది, కులాన్ని బట్టి మనిషి గర్వపడద్దు. మూడవది, ప్రాంతాన్ని చూసి గర్వించొద్దు. నాలుగవది, దేవుడు తనకిచ్చిన ఆధిక్యత కృపావరమును బట్టి కూడా గర్వించేవాళ్ళు లేకపోలే. దేవుడు తనకిచ్చిన వరం ఏంటి? మంచిగా పాడగలిగేవారు, మంచి వాక్యం చెప్పగలిగేవారు. వాక్యాన్ని చెప్పేవాళ్ళు కూడా గర్వించకూడదు. మంచిగా పాటలు పాడేవారు కూడా గర్వించకూడదు. నీకు ఇచ్చిన టాలెంట్ను బట్టి గర్వించకూడదు. దానిని దేవుని యొక్క మహిమ కొరకు వాడాల తప్ప నీ గొంతును బట్టి నేను బాగా పాడగలను గర్వించద్దు. గర్వము దేనికి కారణం? నాశనానికే కారణం. సామెతలు 16:18 వాక్యం ఏం చెప్తుంది? నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారం నడుస్తుంది. సామెతలు 13:10 గర్వము ద్వారా జగడాలు వస్తాయంట, కొట్లాటలు. గర్వం ద్వారా ఇంకేమొస్తాయి? కొట్లాటలు. అమోరీల ద్వారా ఈ రాత్రి మనం ఏం నేర్చుకుంటున్నామంటే గర్విష్ఠులుగా బ్రతకకూడదు. గర్వము అనేది నాశనానికి నడిపిస్తుంది. మొట్టమొదట గర్వించింది ఎవరు? సాతాను.
సాతాను గర్వించినాడు. గర్వము ద్వారా ఎక్కడికి పోయిండు? పాతాళములకు త్రోయబడినాడంట. అంటున్నారా? గర్వము నాశనానికి నడిపిస్తుంది. గర్వపడినవాడు మొట్టమొదట సైతాన్. అది యెషయా గ్రంథం 14 వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 28-17 వచనాల్లో ఈ రెండు సైతాను గర్వించినట్లుగా ఈ అధ్యాయాల్లో చెప్పబడుతూ వచ్చింది. సాతాను యొక్క పతనము ఎప్పుడైతే గర్వించిండో సాతాను పతనం ఆ రోజే స్టార్ట్ అయింది. సాతాను పతనము స్టార్ట్ అయింది. అలాగే ఇంకా మనం చూస్తే నెబుకద్నెజరు, బైబిల్లో దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30 వచనంలో నెబుకద్నెజరు గర్వించినట్లుగా కనపడుతుంది. నెబుకద్నెజరు ఏం చేసినట? గర్వించినాడు. ఎందుకు? ఒకప్పుడు దేవుడు అతను ఏమన్నాడు? నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. బహుశా దాన్ని బట్టి గర్వించిండేమో. ఎందుకు? దేవుడే నన్నేమన్నాడు? చెప్పండి, దేవుడే నన్నేమన్నాడు? నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. దేవుడే అన్నాడు. గర్వించుడు. చూడండి, ఆ గర్వం ద్వారా ఏం జరిగింది? దేవుని ప్రజలను బాధ పెట్టడానికి మొదలుపెట్టింది. అందుకే దేవుడు ఏం చేసిండు? అతన్ని గడ్డి మేయించుడు. గడ్డి, పశువుల మనస్సు కలిగించినట, పశువుల మనస్సు వచ్చేటట్టు చేసినట, గడ్డి మేసేటట్టు చేసినట్ట. దేవుడు సింహాసనం నుండి దిగి అసలు ఆ కోటలో నుండి ప్రజలే దుబ్బి పడేసినట్ట బయటికి నెబుకద్నెజరు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న అన్ని రాజ్యాలను వణికిచ్చినోడు, అందరినీ బానిసలుగా తెచ్చుకున్నవాడు. గర్వించుట ద్వారా దేవుడు త్రోసిపడేసిన అతన్ని సింహాసనం మీద నుండి. అలాగే బైబిల్లో ఇంకా ఎందరో మనం చూడగలం గర్వించిన వాళ్ళని. ఉజ్జియా ఏం చేసినాడు? బైబిల్లో గర్వించినాడు. ఉజ్జియా గర్వించినాడు. ఇంకా హేరోదు రాజును మనం చూస్తాం కొత్త నిబంధనలో. అపోస్తుల కార్యంలో హేరోదు రాజు ఏం చేసినట? 12వ అధ్యాయంలో పురుగులు కూడా చచ్చిపోయినట. దేనికి? మనుషుల పొగడ్తలు కూడా గర్వానికి గుర్తది. పొగడ్తలకు ఇష్టపడకూడదు ఎప్పటికీ. వింటున్నారా? మనిషి పొగుడుతున్నాడు అంటే అర్థం ఏంటి? మన నాశనానికి దారి తీస్తున్నాడని అర్థం. మన గోతి దోవుతున్నాడు, మన నాశనపు గోతి వాడు దోవుతున్నాడని అర్థం. 12వ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. అపోస్తుల కార్యంలో వచనం 23వ వచనంలో, అతడు అనగా హేరోదు దేవుణ్ణి మహిమపరచునందున వెంటనే ప్రభు దూత ఏం చేసింది? అతని మొత్తెను. పురుగులు పడి చచ్చిపోయినంట హేరోదు రాజు. గర్వం చూడండి ఎంత భయంకరమైందో. వింటున్నారా? అసలు గర్విష్ఠులు మనం ఎలా కనుగొనగలం? కొన్ని లక్షణాలు తెలుసుకోవాలా. గర్విష్ఠులు అంటే ఎవరు? వారిని మనం ఎలా కనుగొనగలము అంటే బైబిల్లో మనకు కొన్ని గుర్తులు చెప్తూ వచ్చింది అనమాట. ఎలా వారిని కనుగొనగలమంటే, మొదటిది కృతజ్ఞత లేని వారిలో లక్షణాలు, గర్విష్ఠులలో ఉంటున్న లక్షణాలు ఏంటి? మొదటిది కృతజ్ఞత ఉండదు. వాళ్ళకి చేసిన మేళ్ళు మర్చిపోతారు, కృతజ్ఞత ఉండదు. ఇంకేం చేస్తారు? కృతజ్ఞత ఉండదు. తర్వాత తమకు తామే అంటే లోబడ్డు అనమాట. అంటే దేవునికి లోబడ్డు. తనలో ఏముంది? గర్వం ఉంది. కనుక మనం ఏదైనా మంచి విషయాలు చెప్పినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు, తను బాగుపడాలని మంచి విషయాలు చెప్పినప్పుడు దానికి లోబడ్డు. ఎందుకు? నీకంటే నాకు బాగా తెలుసులే, నువ్వేంది నా చెప్పేది, ఇలాంటి వాళ్ళని చూడలేదా? కాబట్టి మంచి విషయాలు చెప్పినప్పుడు కూడా సరి చేసుకోనని వారు కూడా గర్విష్ఠులే. అంటే ఆ మాటకు లోబడరు. మాకంతా తెలుసులేని వాళ్ళందరూ కూడా ఎవరు? గర్విష్ఠులు. ఇక మూడో రకం ఎవరంటే ప్రజలను సంతోషపెట్టేటట్టు చేస్తా అంటారు కొన్ని పనులు. ప్రజలను సంతోషపెట్టేటట్టు అంటే ఇది కూడా, అంటే దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేయాలి కానీ ప్రజలను సంతోషపెట్టేటట్టు చేసేది కూడా ఏంటంటే గర్వం. హేరోదు రాజు కూడా ఏం చేసినట?
ప్రజలకు సంతోషం కలగడానికి, దేవునికి కాదు, వారికి ఒక దేవాలయం కట్టించినట్టు. అప్పుడు హేరోదు రాజు ప్రజల చేత మంచి పేరు పొందవలేనని ఆశ గలవాడై ప్రజల చేత మెప్పు పొందుట కొరకు దేవాలయం కట్టించినట్టు హేరోదు రాజు. ఆ హేరోదు కాదు, మొదటి హేరోదు. యేసు ప్రభు పుట్టక ముందుకు దేవాలయం కట్టించిన హేరోదు ప్రజల చేత, యూదుల చేత మంచి పేరు పొందాలని, పేరు కొరకు, పొగడ్తల కొరకు దేవాలయం కట్టించిన హేరోదు. పొగడ్తలు, మనుషుల పొగడ్తలు, మనుషులు సంతోష పెట్టాలని. ఇది కూడా గర్వమే, తన లోపల ఉన్న గర్వమే. ఇంకా మన విషయం ఇంకా వెళ్తే ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా, మనం ఏదన్నా తినేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా పోయేటప్పుడు కానీ ఏం ప్రార్థన చేసుకోకపోతే దేవుడు కాపాడ్డా అనేది కూడా ఏంటంట గర్వం. అన్నం తినేటప్పుడు కానీ, మనం ప్రయాణంలో కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఏం చేస్తా చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి. చాలాసార్లు నేను కూడా అలా మిస్ అయిపోయినా. అంటే కొన్నిసార్లు ఏం ప్రార్థన చేసుకోకపోతే నేను చేయలేనా అన్నట్టు. వీరి ద్వారా నేను కూడా నేర్చుకున్నది ఏంటంటే, గర్వము అంటే ప్రభు మీద ఆధారపడకుండా నా శక్తితో, నా బలముతో నేనేదో చేస్తా అనుకోవడం కూడా ఏంటి అంటే అది గర్వమే. ఈ అమోరీల ద్వారా నేను కూడా నేర్చుకున్నది ఏంటంటే, గర్వము అనేది నేను కలిగి ఉండకూడదు అనేది కూడా నేను నేర్చుకున్నాను. ఏం ఆయనే వచ్చి ప్రార్థన చేయాలనా? ఏం మనం చేస్తే ప్రార్థన జరగదా? ఇది ఏంటంటే గర్వం. ఎవరేది చేయాలనో వాళ్ళే చేయాలి, వాళ్ళతోనే జరగాలి. బైబిల్లో అట్లా గర్వించిన వారు చాలామంది ఆ విధంగా నష్టపోయిన వారిని మనం చూస్తాం. గర్వించి, తన స్థాయిని బట్టి గర్వించి తమ నాశనాన్ని తెచ్చుకుంటూ వచ్చినారు. ఒక యెజబేలును మనం చూడగలం. యెజబేలు ఏం చేసింది? గర్వించింది, గర్విష్ఠురాలు. అట్లా ఎంతోమందిని బైబిల్ యొక్క చరిత్రలో మనం వెళ్తే చాలా మందిని మనం చూడగలం. ఇంకా ఏంటంటే ఈ వేషధారణ అనేది కూడా గర్వమే. అంటే లోపల ఒకటి. ఈ గర్వము అనేది ఏంటంటే చెప్పండి, అమోరీని యొక్క లక్షణం. అమోరీయుడు మనలో ఉన్నాడని అర్థం. అమోరీని మనం ఏం చేయాలి? నశింపజేయాలి. అమోరీ చదవండి. ప్రభు దృష్టి హెచ్చిస్తాడు. ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలంట. మన మాటల్లో తగ్గింపు ఉండాలి, జీవితంలో తగ్గింపు ఉండాలి, అన్ని విషయాల్లో తగ్గింపు ఉండాలి. గర్వపు మాటలు, గర్వపు చేష్టాలు, గర్వపు నడవడిక, ఇవన్నీ ఆత్మీయ జీవితానికి పతనమును కలిగించేవి. ఇశ్రాయేలుతో దేవుడు చెప్తూ వచ్చిన మాట ఇది. వారిని నువ్వేం చేయాలి? హతం చేయాలి. వారిని కనానులో లేకుండా వారిని హతం చేయాలి. 7 రకాలైన జాతులను లేకుండా హతం చేయాలి. లేకపోతే వారు మీకు శూలాలుగాను, వింటున్నారా, మీ ప్రక్కల శూలాలుగాను అట్లా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే వారికి ఉంటారని చెప్తున్నాడు దేవుడు. వారిని మీరు ఎల్లగొట్టకపోతే వారే మీకు ప్రమాదం, వారే మీ ఆత్మీయ జీవితం నష్టమని. మన ఆత్మీయ జీవితంలో కూడా అమోరీలు అనే గర్వపు లక్షణాలు అవి ఏవైనా సరే, అందమును బట్టా, కులమును బట్టా, స్థాయిని బట్టా, ఇంకా ప్రదేశాన్ని బట్టా, ఇంకా దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ను బట్టా గర్వపడద్దు. పౌలు ఏమంటాడు? నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే కలిగి ఉన్నాను. అది నా శక్తి, నా బలం కాదు.
నేను లేకపోతే అది ఆడుంది, ఆ మందిరం నిలబడుతుందా? నేను చేయకపోతే పరిచయం నిలబడుతుందా? ఇదంతా ఏంటి చెప్పండి? గర్వం. మనం ఎవరని చెప్పండి? దేవుని చేతిలో ఒక పాత్రలం అంతే. మనం ఏం చేయాలి? చేయవలసినవన్నీ చేసి లూకా సువార్తలో చెప్పబడుతూ వచ్చింది 17వ అధ్యాయంలో. చూడండి లూకా సువార్త 17వ అధ్యాయంలో మంచి మాటలు రాయబడింది. 9వ వచనం చూద్దాం. ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు తాను దయ చూపెనని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడా. నేను చేయవలసినవి చేసినాం. అది మా బలము, మా శక్తి కాదు. దేవునికి మేము ఏదైనా కానుక ఇస్తున్నామంటే దేవుడు మాకు ఆరోగ్యం ఇస్తుండు కనుక మేము పనులు చేసుకోగలుగుతున్నాం, దేవునికి కానుక ఇస్తున్నాం అని చెప్పాలి. మేము ఇస్తున్నామంటే దేవుడు ఏమంటాడు? తీసేస్తాడు దాన్ని ఆడికి. వింటున్నారా? ఇంకా రాదు అది. ఏదైతే మనం సంపాదించుకుంటున్నది రాదు. ఇంకా నేను లేకపోతే అది ఆడ పరిచయం నడవదు. ఇలాంటి వారందరూ కూడా కళ్ళ ఎదుట చూస్తూ వచ్చినాం. వారి ఆత్మీయ జీవితం పతనం అయిపోయిన వారిని నేను చూస్తూ వచ్చిన కళ్ళారా. నేను లేకపోతే ఎట్లా చేసుకుంటారు చూద్దాం అన్నవారు. మేము లేకపోతే ఆడాడ నడుస్తుంది చూద్దాం అన్నవారు. ఆత్మీయ పతనం అయిపోయిన వాళ్ళు. ఆత్మీయంగా శారీరకంగా ఉన్నారు మంచిగా, ఆత్మీయ జీవితంలో ఏమైనరు? పతనం అయిపోయినారు. ఆత్మీయ ఎదగడంలే, ఆడేసిన గొంగలి అనే ఆత్మీయ అంతస్తులకు ఎదగలేదు వాళ్ళకి. కానీ దేవుడు ఈ రాత్రి మనతో హెచ్చరిస్తున్నది ఏంటంటే, హమోరీయుల ద్వారా మనల్ని హెచ్చరించేది ఏంటంటే, హమోరీయుడు అనే గర్వాన్ని మనలో నుండి ఏం చేయాలా? నిర్మూలన చేయాల, పూర్తిగా దాన్ని తొలగించాలి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఆత్మీయంగా మనం ఎదుగుదల, అభివృద్ధి అయింది. దేవునికి ఏం కావాలంటే, మనం ఏదో శారీరకంగా ధనాన్ని కలిగి, డబ్బు కలిగి, లేకపోతే ఏదో ఉన్నామని కాదు, ఆరోగ్యంగా ఉన్నామని కాదు దేవుడు చూసేది. నీ ఆత్మీయ జీవితం అంతరంగ స్వభావాన్ని చూస్తాడు ఆయన. ఎంతవరకు ఆత్మీయంగా బలపడినావు, ఎంతవరకు దేవునిలో ఉన్నావు, అది ఆయన కావాల్సింది. రేపు 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు డబ్బును చూసి ధనవంతులను తీసుకుపోడు ఆయన, అందాన్ని చూసి తీసుకుపోడు ఆయన, బలగాన్ని చూసి తీసుకుపోడు. ఎవరిని తీసుకుపోతాడు? ఆత్మీయంగా ఎవరైతే ఆత్మీయంగా బలపడినారో. ఒక లాజరు మనకు ఒక పాఠం. లాజరు ఏ ధనవంతుడు చెప్పండి? బీదవాడు. లాజర్కి ఏ బలగం ఉంది? ఎవరు లేకనే బజార్లో మన కుక్కలు నాకుతున్నాయి. ఎవరు వచ్చిన అతను తీసుకోవడానికి? దేవదూతలు వచ్చిండ్రు తీసుకుపోవడానికి. అదే ధనవంతుడు, రాజభోగాలను కలిగి బ్రతికిన ధనవంతుడు ఎవరు తీసుకుపోయినరు? నరకానికి వెళ్ళిపోయిండు అతను. పాతాళ లోకానికి, నరకానికి వెళ్ళిపోయినాడు. దేవదూతల చేత కొనుక్కుపోయినాడంటే వింటున్నారా? తనకున్న స్థితిలోనే దేవుని మహిమపరిచాడు. ఏదో లేదని బాధపడలేదు, ఉన్న స్థితిని కాపాడుకుంటాడు. అది ఆత్మీయ ఎదుగుదల. శారీరకంగా ఏం లేనివాడు కనపడచ్చు. పౌలు ఏమంటాడు? మేము ఏమి లేని వారం అయినప్పటికీ సమృద్ధి కలిగిన వారము అంటాడు పౌలు కొరింథీ రాసిన పత్రికలో. సమృద్ధి కలిగిన వారం మన ఆత్మీయము కూడా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మాటను చూడండి. భూమి మీద మనకు ఏం లేకపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటే అప్పుడే మనం ధనవంతులం. అది యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, విశ్వాసమందు వారెవరంట? భాగ్యవంతులంట. అబ్బా, గొప్ప ధనవంతులు పరలోకంలో. ఈ లోకంలో ఏం లేకపోవచ్చు, కానీ ఆత్మీయ జీవితంలో ధనవంతులు కావాలా, ఆత్మీయ ధనాభివృద్ధి పొందాల. అది అంతరంగంలో జరిగే కార్యం. ఆత్మీయంగా మనం కట్టబడాలంటే ఏముండకూడదు? అమోరీయుడనే గర్వము ఉండకూడదు. అది మన నాశనానికే దారి తీస్తుంది. ఆ గర్వం మన పతనానికి దారి తీస్తుంది. దేన్ని బట్టి గర్వించొద్దు, తగ్గించుకుందాం, లోబడదాం, దేవుడంటే భయపడదాం, విధేయత చూపుదాం. మనకంటే అనుభవం కలిగిన దైవ సేవకులు
పెద్దవారు, విశ్వాసులు మనకి ఏదైనా సలహా చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలా? ప్రేమతో దాన్ని స్వీకరించాలి. నాకంతా తెలుసులే, నువ్వేంది చెప్పేది అనకూడదు. అదేంటి? గర్వం. విధేయత చూపాల, విధేయులు కావాల. యేసు ప్రభువు ఏం చేశాడంట? విధేయత నేర్చుకున్నాడంట. తను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడట? విధేయత. అవిధేయులు ఆ నరకంలో ఎవరెవరు పోతారో తెలుసా? అవిధేయులు, గర్వాంధులు, వీళ్ళు నరకానికి పోతారంట. లిస్టు ఉంది. కాబట్టి విధేయులుగా బ్రతుకుదాం. దీన మనసు కలిగి ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి అమోరీయుడు అనే గర్వాన్ని మన హృదయంలో నుండి ఎల్లగొడదాం. ఇశ్రాయేలుకు దేవుడు అమోరీయులను, పెరీజీలను, హిత్తీలను, యెబూసీయులను 7 జాతుల వారిని ఎల్లగొట్టండి అని, పూర్తిగా నిర్మూలన చేయండి అని ఎలా చెప్పిండో ఈరోజు దేవుని వాక్యం మనల్ని కూడా హెచ్చరిస్తుంది. గర్వము అనే అమోరీని కూడా మీరేం చేయాలా? ఎల్లగొట్టండి మీలో నుండి. అలా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. దేవుడి మాటలు దీవించునుగా.